రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ దాడుల్లో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. మహిళలపై, వృద్ధులపై వైసీపీ దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు పరిటాల శ్రీరామ్. దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని సరైన సమాధానం చెబుతామంటున్న పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి అక్బర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు పోలింగ్ పూర్తయిన తర్వాత చెదురుమదురు సంఘటనలు జరిగాయి. గతంలో కంటే ఈసారి కొద్దిగా ఎక్కువ జరిగాయి. ప్రధానంగా తోపుదుర్తి సనప ప్రాంతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కొంతమంది గాయపడగా వారందరినీ పరామర్శించడానికి మనతో పాటు ఆసుపత్రికి వచ్చారు. శ్రీరామ్ అడిగి వస్తున్నా. సార్ చెప్పండి, ఈరోజు ఎట్లాంటి గొడవలు చూస్తున్నాయి, ఎందుకు ఈ గొడవ జరిగింది? ముఖ్యంగా అండి ఈరోజు పోలీసు నిర్లక్ష్యం అనే చెప్పుకోవాలా. ఎందుకంటే పోలింగ్ బూత్ దగ్గర సరైన ఇది లేకపోవడము, సిఆర్పిఎఫ్ వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోవడము, భాష రాకపోవడము, రకరకాల సమస్యలు. అండ్ ముందు నుంచి కూడా ఈ రకంగా జరుగుతాయి, ఫలానా టైంకే జరుగుతాయి అనేది 3 రోజుల నుంచి వాట్సాప్లో, టీవీల్లో నాకు వాగుతూనే ఉంది. 10 గంటల నుంచి 11 గంటలకు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, బూతుల దగ్గర గొడవలు చేయాలన్నారు. యాక్చువల్గా బూత్ క్యాప్చర్ చేయాలని సనపలో గొడవ చేయడం జరిగింది. లోపల ఉన్న ఏజెంట్లను బయటికి లాక్కరావడం, పక్క బూతుల్లో ఉన్న ఏజెంట్లను బయటికి లాక్కరావడం, ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పెద్ద ఆయన వాళ్ళు ఓటు వేయడానికి వేసి ఇంటికి వెళ్ళే టైంలో వాళ్ళని కొట్టిన పరిస్థితి, ఇంకొకరికైతే మొత్తం పూర్తి కన్ను ఇదైపోయిన పరిస్థితి. అదే రకంగా తోపుదుర్తిలో కూడా సిమిలర్ అట్లాంటి సమస్య. ప్రెగ్నెంట్ లేడీ, ఆ అమ్మాయిని కింద వేసి ఆ అమ్మాయిని తోకడం, అసలు ఎంత దారుణంగా ఉందంటే భయప్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఇంత దారుణంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ ఎన్ని జరిగినా పోలింగ్లో దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా వెళ్ళి ఓటేసి వచ్చారంటే దాన్ని మనం గమనించుకోవాలి. ముందు వాళ్ళు ఎంత దీనిగా ఉన్నారు, ఊరు బాగుండాలనే ఆలోచన మీద వాళ్ళు ఆ రోజు ఎక్కడ రచ్చలు పెట్టుకోకుండా ఏ సమస్య జరిగినా ప్రతిదానికి ఓర్చుకొని పోయిన దానికి ఈరోజు దెబ్బలు తగిలినాయనే భావన మాకు కలుగుతుంది. ఇంత భయాందోళన కల్పించేందుకు ఎందుకు కారణం అంటారు? ఎందుకు ఈ రీజన్ ఈ రకంగా? ఓటింగ్ శాతం అండి. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతోంది, ఓటింగ్ ఒక పక్కకి వెళ్తుంది అన్నప్పుడు అది తగ్గించాలంటే భయప్రాంతుల్ని గురి చేస్తే కొంచెం ఎవరో న్యూట్రల్ ఓటర్స్ కానీ, ఇంకా ఇళ్ళ దగ్గర ఇంకా బూతుల దగ్గర రాని వాళ్ళు కానీ గొడవ అవుతుంది ఎందుకులే అనే దీంట్లో ఉన్నారు. అది ఇంకా ఎక్కువ భయాందోళన సృష్టిస్తే ఇంక చాలామంది రాకుండా అవుతారనే దాని మీద పూర్తి చావగొట్టేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మనుషులు చనిపోయారని చెప్పి ఎత్తుకొని వచ్చిన ఇవి ఉన్నాయి. మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఈసారి ఓటర్కు వినియోగించుకున్నారు. దీన్ని ఈ సంకేతం దేనికి నిదర్శనం అంటారు? ఖచ్చితంగా అండి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కానీ ఆయన పథకాలు కానీ పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్ళాయి. జనాలు దాన్ని నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం అయితే ప్రజలకు ఉపయోగపడతారనేది పూర్తిగా లేడీస్ నమ్ముతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు రావాలనేది వాళ్ళు ఆకాంక్ష. చెప్పండి, ఎస్పీ గారిని మీరు పోయి కలిసారు, దేని మీద కలిసారు, ఏ విషయం మాట్లాడారు? ఎస్పీ గారిని అంటే ఈరోజు జరిగిన గొడవల గురించి కూడా మేము కలిసినామని. ఈ రోజు కన్నా ముందునే నేను ఈ పలానా గ్రామాల్లో కూడా గొడవలు జరగవచ్చు, వాళ్ళు ఒక ప్లాన్గా ఉన్నారనే ఆలోచనతో దాదాపు 15 రోజుల క్రితమే నేనే పోయి స్వయంగా నేనే కూడా అందజేశాను. ఎన్నికల ఆఫీసర్కి పంపించినాం, కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి అందరికీ కూడా పంపించింది కూడా జరిగింది. కానీ వాళ్ళ అంచనాలుకి కన్నా ఎక్కువ ఈరోజు గొడవలు కూడా ఈరోజు జరిగినాయి. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈరోజు మరూరికి అభ్యర్థి శ్రీరామ్ బాబు వెళ్తే అక్కడ గొడవలు చేయడం, ఆ తర్వాత మళ్ళీ సనప్కి శ్రీరామ్ కూడా వెళ్ళలేదు. అంతకుముందు పోలింగ్ కూడా బాగా జరుగుతుందని చూసి ఓరవలేకే మంచి మెజార్టీ ఇక్కడ ఈ బూతుల్లో వస్తుందని చూసి ఆయన సృష్టించి అక్కడ గొడవలు కూడా చేశారు. చాలా దారుణంగా మీరు కూడా చూడండి ఒకసారి, ఎంత దారుణంగా అంటే వాళ్ళు ఓడిపోతామని భయంతో బూతుల్లో ఎక్కువ శాతం కూడా ఓటింగ్ కూడా జరుగుతుంటే, ఈ పోలింగ్ కూడా జరుగుతుంటే అది చూసే భయపెట్టించాలా. ఇక్కడ గొడవలు చేస్తే ప్రతి బూత్లో కూడా భయపడి ఎవరు కూడా ఓటేసేదానికి రారన్న ఆలోచనతో ఆ విధంగా కూడా చేసిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులను కూడా నేను చెప్తాను. వాళ్ళు ఉండి మేము లేరు అని చెప్తారు, కానీ వాళ్ళ మనుషులే వచ్చి అక్కడ చేస్తున్నారు. వాళ్ళు చెప్తానట్లలో వీళ్ళు చేస్తున్నారు. ప్రశాంతంగా ఆయన గొడవలు రేపల్లా ఏదో రకంగా శ్రీరాముని రాజకీయ ఫ్యాక్షన్లోకి లాగాలని ఆలోచనతో ఈ విధంగా దౌర్జన్యం చేసి ఈరోజు మా వాళ్ళని కొట్టడం కూడా చాలా దారుణం. ఈరోజు తోపుదుర్తికి వెళ్తే అక్కడ కూడా ఫైర్ జరిగిందని, ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోయినారు. కంట్రోల్ చేయలేక ఆ రోజు ఈరోజు ఫైర్ కూడా చేశారు. ఇప్పుడు మా బూతుల్లోకి వచ్చినాం, మరి రామగిరికి వచ్చినారు, మరి మేము అనుకుంటే అడుగు పెట్టేవాళ్ళం. వాళ్ళు మేము ఎందుకు ఎలక్షన్ కాబట్టి ఎవరైనా వచ్చి తిరగొచ్చి చేయొచ్చు అనుకున్నాం. ఆ విధంగా రెచ్చగొట్టి జనాల్ని ఏదైనా అంటే నీ కుటుంబ సభ్యుల్లో మీరు రెచ్చగొట్టి మీరు ఊరుకోరు పొడుచుకొని మీరు సావండి, కానీ అనవసరంగా మా వాళ్ళని మాత్రం రెచ్చగొట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా వాళ్ళ కార్యకర్తల మీద మళ్ళీ ఒక వేటు వేస్తే కూడా మేము కూడా ఊరుకోమని కూడా చెప్తున్నాం. ఇది మంత్రి పరిటాల సునీత చెప్తున్నది. మరోవైపు అభ్యర్థి శ్రీరామ్ కూడా స్పష్టంగా చెప్తున్నారు, ప్రజా మద్దతు తన వైపు ఉందని చెప్పేసి అంటున్నారు.